రుద్ర మీడియాకు స్వాగతం. మర్రి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే విషయం ప్రస్తుతానికి బ్రేక్ పడ్డట్లు తెలుస్తోంది. చాలా కాలంగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. డేట్లు కూడా తరచూ ఫిక్స్ అవుతున్నాయి. ఈ నెల 16 అన్నారు, 18 అన్నారు, తర్వాత 22 అంటున్నారు. నేడో రేపే అనడం తప్ప ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంలో ఒక స్పష్టత అంటూ రాలేదు. 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రెస్ మీట్ పెడుతూ పార్టీలో చేరికల కోసం ఒక గేట్ తెరిచామని చెప్పారు. ఇదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ లేదా ఇతర పార్టీల నుంచి ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మాజీ నేతలు కానీ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఇదే క్రమంలో నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం నేడో రేపో అన్న విషయం స్పష్టంగా ప్రచారం జరిగింది. మర్రి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్లో చేరే విషయంలో ఏర్పడుతున్న అడ్డంకులకు సంబంధించి తాజా సమాచారం మేరకు ఆయన గొంతెమ్మ కోరికలే ఆయన పార్టీలో చేరేందుకు ప్రతిబంధకంగా మారినట్టు తెలుస్తుంది. మర్రి జనార్దన్ రెడ్డి ఓడిపోగానే గత దశాబ్ద కాలంగా అధికారం చెలాయించిన ఆయనకు ప్రోటోకాల్ విలువ ఎంతో తెలిసిపోయింది. ఈ క్రమంలో తనకు ప్రోటోకాల్ ఎంతో అవసరమన్న విషయం గుర్తించిన ఆయన వేరే పార్టీలో చేరేందుకు చాలా కాలం, అంటే ఓడిన కొద్ది రోజుల తర్వాత ప్రయత్నాలు ప్రారంభించిండు. మర్రి జనార్దన్ రెడ్డి వచ్చేసి నాగర్ కర్నూలులో ప్రెస్ మీట్ పెట్టి నేను ఏ పార్టీలో చేరడం లేదు, తనను వివిధ పార్టీల వాళ్ళు, ముఖ్యంగా ప్రధాన పార్టీలు అంటే కాంగ్రెస్, బీజేపీ పార్టీల వాళ్ళు రమ్మని పిలుస్తున్నారు. ఇప్పటి వరకు నేనేమి స్పష్టంగా వాళ్ళకి ఎటువంటి హామీ ఇవ్వలేదు, నేను కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్తూ వచ్చిండ్రు. అయితే ఈ విషయంలో ఒకవైపు ఏ పార్టీలో చేరబోవడం లేదని చెప్తూనే మరోవైపు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు కొనసాగించారు. దాదాపు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయం అన్న విషయం స్పష్టమైంది. తన అనుచర వర్గంతో కూడా మర్రి జనార్దన్ రెడ్డి తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను, మీరు కూడా వస్తే నా వెంట రండి, లేదంటారా మీ ఇష్టం ఉన్న పార్టీలో మీరు చేయండి అని చెప్పినట్లు కూడా మన దగ్గర సమాచారం ఉంది. మల్కాజిగిరి నుంచి తాను ఎంపీగా పోటీ చేస్తున్నానని కూడా కార్యకర్తలతో స్పష్టం చేయడం జరిగింది. ఆ దిశగా మర్రి జనార్దన్ రెడ్డి ప్రయత్నం కూడా చేశారు. అయితే కాంగ్రెస్లో వరుస క్రమంగా ఏర్పడుతున్న పరిణామాలు, చేరికలు, అంటే ఇతర పార్టీల వాళ్ళు ఈ పార్టీలో చేరడం, టికెట్ల కేటాయింపు విషయంలో ఇప్పటికే గజిబిజిగా మారింది. దాంతో మర్రి జనార్దన్ రెడ్డికి మల్కాజిగిరి టికెట్ అన్నది కొంచెం ఒక క్రిటికల్ సమస్యగా మారింది పార్టీలో. మర్రి జనార్దన్ రెడ్డి మల్కాజిగిరి నుండి పోటీ చేసే విషయంలో ఆయన తీవ్రంగా ప్రయత్నం చేసిండు. ఆ దిశగా ఆయన చేసే ప్రయత్నాలు కూడా దాదాపు ఫలించినట్లుగానే ఒక దశలో కనిపించినాయి. అయితే తాజా పరిస్థితుల మేరకు అక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఈటెల రాజేందర్ గెలుపు ఖాయమన్న విషయం ఇది మన సోషల్ మీడియాతో పాటు సర్వేలలో కూడా కొంత క్లారిటీ వచ్చింది. దీంతో తను ఓడిపోతే పరిస్థితి ఏంటి? మల్కాజిగిరి పెద్ద నియోజకవర్గం, దాంట్లో డబ్బులు కూడా ఎక్కువనే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిలో తన భవిష్యత్తు ఏంటి అన్న ఆలోచనతోటి ఒక అడుగు వెనక్కి వేసిన మర్రి జనార్దన్ రెడ్డి తను మల్కాజిగిరి టికెట్తో పాటు ఇంకొక డిమాండ్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందు పెట్టినట్టు తెలిసింది. అదేంటంటే ఒకవేళ మల్కాజిగిరిలో తను ఓడిపోతే తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని అతని కోరిక. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఓవర్ఫ్లో అవుతుంది, అంటే పార్టీలు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇతర పార్టీల నుంచి వచ్చే వాళ్ళకి ఓవర్ఫ్లో అవుతుంది. వాళ్ళకు ఉన్న వాళ్ళకే సర్దుబాటు చేయలేకపోతున్నారు. ఇటీవల అంటే కాంగ్రెస్ మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో అది కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీకి టికెట్లు ఆశించి భంగపడ్డ వాళ్ళు అనుకోండి, ఇప్పుడు తాజాగా ఎంపీ టికెట్ల కోసం ప్రయత్నం చేసి రాదని నిశ్చయమైన వాళ్ళను సంతృప్తి పరిచేందుకు, దాంతోపాటు పార్టీ విధేయులకు తగిన ప్రాధాన్యతను ఇచ్చేందుకు కార్పొరేషన్ చైర్మన్లను ప్రకటించడం జరిగింది. ఇప్పటికే ఓవర్ఫ్లో అయిన కాంగ్రెస్లో మర్రి జనార్దన్ రెడ్డిని తీసుకొని ఆయన కోరిన 2 కోరికలు, అంటే గొంతెమ్మ కోరికలను తీర్చడం కాంగ్రెస్ పార్టీకి అధిష్టానానికి ఒక విధమైనటువంటి
తలనొప్పిగా మారినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ససేమిరా పార్టీలకు వస్తే రా లేకపోతే లేదనేంత పరిస్థితి కాంగ్రెస్ పార్టీ నుంచి మర్రికి ఎదురైనట్టు కూడా తెలుస్తుంది. గత వారం రోజులుగా మర్రి జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూలు ఉన్నటువంటి ఆయన అంటే నాగర్ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి తన అనుచరులైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు మా మున్సిపల్ కౌన్సిలర్లు అనుకోండి లేదా ఎంపీటీసీలు జడ్పీటీసీలను హైదరాబాద్కు పిలిపించుకొని మాట్లాడినట్టు తెలిసింది. తాను త్వరలోనే పార్టీ మారుతున్నా మీరు కూడా తన వెంట వస్తే రండి లేకపోతే లేదు. అయితే ప్రస్తుతానికి మాత్రం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంటే ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి కదా, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన కసిరెడ్డి నారాయణ రెడ్డి రిజైన్ చేసిన స్థానంలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మర్రి జనార్దన్ రెడ్డి బంధువు బీఆర్ఎస్ తరఫున పోటీ చేశారు. ఈ పర్యాయం అతనికి మద్దతు ఇవ్వాలని తన కార్యకర్తలకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నం చేస్తూనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం తన బంధువైనటువంటి ఎమ్మెల్సీగా పోటీ చేసినటువంటి వ్యక్తికి నాయకునికి ఓట్లు ఏమని అడగడం కొంత జిగ్జాగ్ ఏర్పడింది. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీకి చెందినటువంటి 7 మున్సిపల్ కౌన్సిలర్లు అంటే బీఆర్ఎస్కి చెందినటువంటి మున్సిపల్ కౌన్సిలర్లు వారం రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరినరు. వాళ్ళ చేరికకు ఒక కొత్త నిర్వచనాన్ని తీసుకొచ్చిండ్రు. ఒకవైపు మర్రి అక్కడ చేరుతున్నాడు, కాంగ్రెస్లో చేరుతున్నారు కాబట్టి తన అనుచర వర్గాన్ని ఇక్కడ ముందే పార్టీలో చేర్చిండ్రు అనేటువంటి ఒక టాక్ వచ్చింది. అయితే వాస్తవంగా అది నిజం కాదు. ఎందుకంటే ఎలక్షన్లు కన్నా ముందు నుంచే కొంతమంది నాగర్ కర్నూలులో మున్సిపల్ కౌన్సిలర్లు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డికి టచ్లో ఉన్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేగా అంటే అప్పటి ఎమ్మెల్యేగా మర్రి జనార్దన్ రెడ్డి ప్రజాప్రతినిధుల పట్ల వ్యవహరించిన దురుసు ప్రవర్తనతో విసిగిపోయిన వాళ్ళు చాలామంది దామోదర్ రెడ్డికి టచ్లోకి వచ్చిండ్రు. ఆ పరిస్థితిలో ఇటు ఈయన ఓడిపోవడం, అటు వాళ్ళ అధికారంలోకి రావడంతో వాళ్ళకు ఒక విధమైన లైన్ క్లియర్ అయినట్లయింది. ఒకవేళ అంటే దామోదర్ రెడ్డికి టచ్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళంతా మౌనంగా ఎందుకున్నారంటే ఒకవేళ ఏ పరిస్థితిలో అయినా మర్రి జనార్దన్ రెడ్డి గెలిస్తే మళ్ళీ మనం అతని దగ్గరే పయనించాల్సి ఉంటుంది, అతను ఏమైనా కక్షదాజింపులకు చర్యలకు పాల్పడితే ఎట్లా అనే ఉద్దేశంతో సైలెంట్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇందుకు నిదర్శనం ఏంటంటే నాగర్ కర్నూల్ టౌన్లో చాలా అభివృద్ధి జరిగింది అంటున్నారు. వాస్తవంగా కూడా చూడడానికి మన కళ్ళ ముందు ఒక అభివృద్ధి అనేది కనిపిస్తుంది, కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. అయినప్పటికీ ప్రజలు నాగర్ కర్నూల్ అన్ని మున్సిపల్ వార్డులలో కాంగ్రెస్ పార్టీకి కొద్దో గొప్ప మెజారిటీ ఇవ్వడం, బీఆర్ఎస్కి ఎక్కడైనా ఇచ్చిన మెజారిటీ ఇచ్చినా అది నామమాత్రంగా ఉండడం చూస్తే కూడా స్పష్టంగా తెలుస్తుంది. మున్సిపల్ కౌన్సిలర్లు ఎవరు కూడా మనస్ఫూర్తిగా పనిచేయలేదనే విషయం ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. మొత్తం మీద నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయినటువంటి మర్రి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న అంశం ఇప్పటికింతే సంగతులు అయినట్లు తెలుస్తుంది. ఆయన గొంతమ్మ కోరికలే ఆయనకు పార్టీలో చేరేందుకు ప్రతిబంధకంగా మారడం, ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ ఓవర్ఫ్లో అయిన నేపథ్యంలో మర్రి జనార్దన్ రెడ్డికి 2 ఛాయిస్లు ఇవ్వడం అనేది కాంగ్రెస్ పార్టీలో అసాధ్యంగా తెలుస్తుంది. ఇప్పటికైతే మర్రి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే అంశం తాత్కాలికంగా ఆ అంశం ముగిసినట్లుగానే భావిస్తున్నారు.